సాధారణంగా కార్ పార్కింగ్ బిల్ అంటే ఏ 100 200 ఉంటుంది. విమానాశ్రయం, షాపింగ్ మాల్స్ వంటి ప్రీమియం ఏరియాల్లో 1000 రూపాయల వరకు ఉంటుంది. అయితే ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో మాత్రం ఓ వ్యక్తి పార్కింగ్ బిల్ చూసి మూర్ఛపోయాడు. ఢిల్లీకి చెందిన దీపక్ గోసాయ్ ఆగస్టు 17న ఎయిర్పోర్ట్లో టెర్మినల్లోని మల్టీ లెవెల్ ఫెసిలిటీలో తన కారును పార్కింగ్ చేశాడు. 26న తిరిగి తన కారును తీసుకున్నాడు. ఇదే సమయంలో పార్కింగ్ సిబ్బంది అతడికి పార్కింగ్ బిల్ ఇచ్చారు. ఆ బిల్లులో అమౌంట్ చూసిన సదరు వ్యక్తి ఒక్కసారిగా షాక్ అయ్యాడు. పార్కింగ్లో కారు పార్కింగ్ చేసినందుకు అతడికి పార్కింగ్ సిబ్బంది 5,770 రూపాయలు ఛార్జ్ చేశారు. ఈ పార్కింగ్ బిల్లులో 4,889 రూపాయలు పార్కింగ్ ఫీజు కాగా 880.17 జీఎస్టీ ఉంది. ఆ బిల్లు చూశాక దీపక్కు కాసేపు కళ్ళు బైర్లు కమ్మాయి. నోట మాట రాలేదు. బిల్లు సంగతి పక్కన పెడితే పార్కింగ్లో పెట్టిన తన కారు డ్యామేజ్ అయినట్లు దీపక్ గుర్తించాడు. గేట్ లాక్ విరిగిపోయి ఉంది. కారు నిండా గీతలు ఉన్నాయి. దీనిపై ఫిర్యాదు చేయాలని భావించినా పార్కింగ్ సిబ్బంది పట్టించుకోలేదని, డబ్బులు మాత్రం తీసుకున్నారని దీపక్ వాపోయాడు. దీంతో దీపక్ తన బాధను సోషల్ మీడియాలో పంచుకున్నాడు. తాను చెల్లించిన బిల్లుతో విమానంలో ఢిల్లీ నుంచి లక్నోకు వెళ్లి రావచ్చని పేర్కొన్నాడు. వాస్తవానికి ఢిల్లీ నుంచి లక్నోకి ఎయిర్ ఇండియా విమాన టికెట్ 5,672 మాత్రమే. కానీ పార్కింగ్ ఫీజు 5,770 అయిందని దీపక్ వాపోయాడు. టెర్మినల్ 3లో కార్ పార్కింగ్ ఫీజు తొలి 30 నిమిషాలకు 120 వసూలు చేస్తారు. ఆ తర్వాత అరగంటకు 170, ఆ తర్వాత గంట నుంచి 5 గంటల వరకు గంటకు 100 చొప్పున వసూలు చేస్తారు. 5 గంటల కంటే ఎక్కువ సమయం పార్కు చేస్తే 24 గంటలకు 600 చొప్పున వసూలు చేస్తారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో దీపక్ పోస్ట్ వైరల్గా మారింది. ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఎయిర్పోర్ట్లో కారు పార్క్ చేయడం కంటే ఇంటి నుంచి క్యాబ్ బుక్ చేసుకొని వెళ్లడమే మేలని కామెంట్స్ చేస్తున్నారు.